ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులనందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ ఇళ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియూ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను
మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రతుకుదురని నేడు తెలిసికొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించెను. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుమో. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పున్నది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలో. మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుమా. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండమా. నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.